హలో అంటే అదే మన మణిరత్నం గారి ఫ్యాన్ బాయ్ లాగా నేను మణిరత్నం గారి సినిమా గురించి ఇలా మాట్లాడతాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఆ తరుణం రానే వచ్చింది. మనం ఎలా అయితే ప్రెడిక్ట్ చేస్తామో అలాగే ఒక కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ స్టోరీని, కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేని మన ముందుకి తీసుకొచ్చి ఆ తీసుకురావడం కూడా చాలా ఎక్సైటింగ్గా, చాలా మంచి మంచి హై మూమెంట్స్ ఇచ్చుకుంటూ, అలా హై మూమెంట్స్ లేకపోయినా ఒక మంచి ఎమోషనల్ టచ్, ఒక ఫీల్, ఆహా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగు కూడా లేకుండా చాలా స్లో పేస్డ్గా మనకి ఈ సినిమాని అటు ఫస్ట్ హాఫ్ని ఇటు సెకండ్ హాఫ్ని మనకి తీసుకొచ్చారన్నమాట. యాజ్ అ మనీ ఫ్యాన్ బాయ్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ టు వాచ్ దిస్ మూవీ అనమాట. ఫస్ట్ హాఫ్లో మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పవర్ఫుల్ డైలాగ్తో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఒక మంచి ఎమోషనల్ సీన్తో ఈ మూవీ టైటిల్ పడిన తరువాత మనకి ఇంక ఈ సినిమాలో గ్యాంగ్ వార్స్ అంటారు, ఓన్లీ గ్యాంగ్ అని చెప్పి గుంపులుగా అక్కడో గుంపు ఎక్కడో గుంపుతో ఒక 2 యాక్షన్ సీన్లతో, ఆ యాక్షన్ సీన్లు కూడా చాలా సింపుల్గా ఇవేంటి యాక్షన్ సీన్లు ఎలా ఉన్నాయి అనుకునేటట్టు కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని అలా తీశారో ఏమో తెలియదు, కానీ అది అటు రియలిస్టిక్ గాను ఇటు సూపర్ గాను లేకుండా మధ్యలో ఎక్కడో తేలిపోయి అలా అయిపోయింది అనమాట యాక్షన్ సీన్స్. వీళ్ళేదో గ్యాంగ్ వార్స్ బిజినెస్ అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తారు. అసలు ఆ బిజినెస్ ఏమిటో చెప్పండి మణి గారు, ఆ బిజినెస్ ఏమిటి, వీళ్ళు చేసే బిజినెస్ ఏమిటి అని అడగాలనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ బిజినెస్ అంటారు, కొట్టుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు, ఆ బిజినెస్ ఏమిటో మనకి ఇప్పుడు కూడా తెలియదు అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్లో దెర్ ఆర్ సమ్ సీన్స్ వేర్ మన మణిరత్నం గారి మాస్టర్ క్రాఫ్ట్ బయటకు వస్తుంటుంది. కొన్ని సీన్స్లో, కొన్ని డైలాగ్స్లో, అక్కడ మన కమల్ గారు చేసిన కొన్ని ఎక్స్ప్రెషన్స్లో ఆ మణిరత్నం గారి మాస్టర్ క్రాఫ్ట్ని, ఆ సినిమాటోగ్రఫీని మనం డెఫినెట్గా ఫీల్ అవుతాం తప్ప ఇంకా ఫస్ట్ హాఫ్లో మనం చెప్పుకోదగిన సీన్లు ఏమీ పెద్దగా నాకైతే అనిపించలేదన్నమాట. ఇంకా మన రెహమాన్ గారి మ్యూజిక్ కొట్టేశాం కదా అని చెప్పి ఆ బిట్స్ని ఎక్కడ పడితే అక్కడ వాడేశారా, లేకపోతే ఈ మ్యూజిక్కి ఈ బిట్టే కరెక్ట్ అని చెప్పి ఆ బిట్కి తోసేశారా తెలియదు, కానీ మరి అక్కడ ఇంట్రడక్షన్ సీన్లు అవి ఇవి వస్తుంటే ఓ మారా ఆ రపక రిపక దుపక జికాప అని చెప్పి అదేదో ర్యాప్ వచ్చేస్తుంటది. ఆ ర్యాప్కి అక్కడ ఉన్న సీన్కి ఏమీ సంబంధం ఉండదు. మన సింబు గారు కనిపించినప్పుడల్లా అదేదో ర్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటది. ఇంటర్వెల్ సీన్ తరువాత సెకండ్ హాఫ్లో ఇప్పుడు యాకూజా అనుకుంటాం, కానీ అది యాకూజా కాదు, ఈ మీద పీకూజా లాగా సెకండ్ హాఫ్ కూడా మనం అనుకున్నట్టే చాలా స్లో పేస్డ్గా ఎలివేషన్లు పడతాయి అని అనుకున్నా కూడా అక్కడ ఎలివేషన్లు పడకుండా ఇంకా ఎంతసేపు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేటట్టు సెకండ్ హాఫ్లో కూడా ఆ సీన్లు తీసుకొస్తారు. సెకండ్ హాఫ్లో ఒక 2-3 చోట్ల ఆహా మనీ సార్ ఇక్కడ సాటిస్ఫై అయ్యాం కదా అనేటట్టు కొన్ని సీన్లు ఉన్నాయన్నమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్ని తీసుకొచ్చి కొంచెం మనల్ని హార్ట్ టచ్ చేసినట్టు టచ్ చేస్తారు. కాకపోతే ఇట్ ఈస్ వెరీ లేట్ అమ్మా, ఇట్ ఈస్ వెరీ లేట్, బై దట్ టైమ్ అవర్ హార్ట్స్ విల్ బి టచ్డ్ అనేటట్టు ఆ సీన్ వస్తుంది. అది కూడా జస్ట్ మనం అలా టచ్ చేసి అలా తగ్గగయా మే అన్నట్టు అలా వెళ్ళిపోద్ది అనమాట. కమల్ గారు ఒక 3 డిఫరెంట్ లుక్స్లో చితక్ కొట్టారు. ఆయన యాక్చువల్గా ఆ యంగ్ లుక్లో ఏదైతే ఉన్నారో సూపర్గా ఉన్నారు. దాని తర్వాత మిగతా 2 గెటప్లు కూడా బాగానే ఉన్నాయి. మన లాంగ్ హెయిర్ గెటప్ని ఇంకా సూపర్గా వాడుకొని ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్లో కమల్ హాసన్ గారు మీరు ఎందుకు సార్ యూనివర్సల్ స్టార్, యూనివర్సల్ హీరో అనేటట్టు కొన్ని సీన్స్లో కొట్టారు. సింబు ఈజ్ ఫిట్ అండ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. కాకపోతే సింబును కూడా పిచ్చిగా వాడేసుకున్నారు మెయిన్గా సెకండ్ హాఫ్లో అని నాకైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్లో మనోడు ఊరికే అలా నడుస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఓ మారా అని బ్యాక్గ్రౌండ్ ఏపించుకుంటూ ఉంటాడు. ఈయన ఎవరిని మారడం కానీ అలాంటి ఏమీ జరగవన్నమాట. సింబుని సెకండ్ హాఫ్లో మెయిన్గా ఇంకొంచెం పవర్ఫుల్గా చూపించుంటే మంచి కిక్ ఉండేది కదా అనిపించింది. త్రిష నుంచి ఒక సటిల్ మెసేజ్ చెప్పడానికి మన మణి గారు ట్రై చేశారు. అండ్ యాక్చువల్గా ఆ మెసేజ్ చెప్పడంలో సక్సీడ్ అయ్యారు అనే నేను అనుకుంటున్నాను. ఆవిడ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకొని మనకు అలా చూపించారనమాట. బాబు మీరు కనుక మణిరత్నం ఫ్యాన్ బాయ్స్ అయితే నాలాగా, లేదా కమల్ హాసన్ గారి ఫ్యాన్ బాయ్స్ అయితే మీరు ఈ సినిమాని కంప్లీట్లీ 0 ఎక్స్పెక్టేషన్స్తో మనం ఓకే మణిరత్నం గారి కోసం, కమల్ హాసన్ గారి కోసం చూడాలి కాబట్టి చూస్తున్నాం అన్న ఎక్స్పెక్టేషన్ మాత్రమే పెట్టుకొని థియేటర్కి వెళ్తే సినిమాలో మీకు నచ్చిన అంశాలని టిక్కు చేసుకొని మిగతా సినిమా అంతా చూసి గయా అనుకుంటూ నాలాగా డిసప్పాయింట్ అయ్యి మనీ సార్, కమల్ సార్, వాట్ ఈస్ దిస్ సార్ అనుకుంటూ తగ్ లైఫ్ అని పేరు పెట్టి ఇలాగ తీశారన్నమాట సినిమా అని ఇలా నాలాగా డిసప్పాయింట్మెంట్తో ఓహో మారా, ఓ మారా, మే మారా, ఓ మారా అనుకుంటూ థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోతాం అనమాట.